టాప్ హీరోస్ అందరు సరసన నటించారు మీరు. ఒక్కొక్క హీరోని చూసినప్పుడు అప్పట్లో ఏమనిపించేది మీకు? లెట్ స్టార్ట్ విత్ నాగేశ్వరరావు తోటే. ఫస్ట్ రామారావుతో స్టార్ట్ చేద్దాం. రామారావు గారితో. ఎందుకంటే ఆయన కదా ఫస్ట్, ఆయన అప్పుడు రా, ఆయనకి సాలడ్ ఇయర్సే కదా అప్పుడు. హీ వాజ్ నాట్ సంథింగ్ వెరీ పాపులర్. ఐ థింక్ పల్లెటూరు పిల్ల ముందు బుక్ అయ్యి రిలీజ్ అవ్వడం మాత్రం షావుకారు ముందు వచ్చింది కదండి. వాట్ ఎ హ్యాండ్సమ్ ఫిగర్ అండి నిజంగా కదా. డిగ్నిటీ, పైగా వెరీ వెల్ బిహేవ్డ్ పర్సన్ ఆన్ ద సెట్స్. ఆయన పని ఏమిటో ఆయన ఎప్పుడు నవ్వుతూ ఉండేవారు. అలాగే ఒక చెప్పాను కదా, ఆయన ఎదిగిన ఒక్కొక్క సినిమాతో ఆయన వెళ్ళిన హైట్స్కి చూస్తే ఐ మీన్ వాట్ డెడికేషన్, వాట్ కమిట్మెంట్ టు దట్ మ్యాన్. అందులో పురాణం సినిమాల్లో కానీ మైథాలజీలో కానీ ఆయనే సాట్ అండి. ఐ డోంట్ థింక్ దెర్ ఈస్ అ సెకండ్ పర్సన్ హూ కెన్ టేక్ హిస్ ప్లేస్ ఆ సినిమాలో ధోరణిలో. ఎక్కడా లేరనుకుంటా, వరల్డ్లోనే లేరు. ఇవాళ కృష్ణుడిని రావుని మనం చూడకపోయి ఉండొచ్చు. రామారావుని చూస్తే ఇలాగే ఉండేవాడేమో కృష్ణుడు, రాముడు ఇలాగే ఉండేవాడు అని అనుకునే అంత ఆ రేడియన్స్ ఆ మనిషిలో, దట్ కమిట్మెంట్ టువర్డ్స్ హిస్ వర్క్. నన్ను ఎప్పుడు ఆయన కరెక్ట్ చేసినట్టే నాకు గుర్తులేదండి. ఇప్పుడు నవ్వు వస్తుంది. ఒక చిన్న సీన్లో ఆయన నన్ను గుర్రం మహారాణిని కదా అందులో కిందకి దింపాలి, కొంచెం క్లీవేజ్ కనపడిందని సెన్సార్లో షార్ట్ కట్ చేశారు. ఎంత యంగ్ చైల్డ్ లాగా ఉండేదని దానికే వాళ్ళు అబ్జెక్షన్ రైజ్ చేస్తే ఆ క్లోజప్స్లో అంతా మళ్ళీ ఒక విసిలికర్రలాగా ఒకటి కుట్టి సిల్క్లో ఓ పట్టు జరీతో కుట్టి దాన్ని ఇక్కడ అతికించి మళ్ళీ ఆ షార్ట్స్ తీశారు, రీషూట్ చేశారు. అలాంటిది ఇవాళ బట్టలు చూడాలంటే మనం బట్టల కొట్లో చూడొచ్చేమో కానీ ఆర్టిస్టుల మీద ఇవాళ చూడలేము. ఆయన మాత్రం చాలా సిగ్గుపడేవారండి. ఏదైనా చెప్పాలన్నా కూడా తలంచుకునే జానకి గారు ఈ సీన్ని ఇట్లా చేద్దాం అనేవారు తప్ప ఐ హ్యాడ్ టోటల్ అడ్మిరేషన్ ఫర్ దట్ మ్యాన్. ఒక గురుభావం తప్ప ఇంకొకలాంటి థాట్ వచ్చేది కదండి నాకు. ఆయన అంతే, నాకు ఎంజీఆర్ గారు కూడా అంతే. ఎవరిని ఎట్లా ట్రీట్ చేయాలో తెలిసిన మనుషులు వీళ్ళిద్దరే. అలాగే నాగేశ్వరరావు గారికి ఆయన చాలా కలుపుగోలుగా ఉంటూ అందరినీ సరదాగా పలకరిస్తారు. ఆయన ఈజ్ ఎ రియల్ గ్రేట్ క్యారెక్టర్. ప్రస్తావన వచ్చింది కాబట్టి బిఫోర్ యూ టాక్ అబౌట్ హిమ్, డాక్టర్ చక్రవర్తిలో ఆ ఎక్స్ప్రెషన్ ఒక్కసారి మా ప్రేక్షకుల కోసం. పాట సావిత్రి గారు పాడుతూ ఉంటారు, మీరు అసహనంగా నన్ను బలవంతంగా తీసుకొచ్చి కూర్చోబెడతారు అక్కడ. ఈవిడికి ఒకలాంటి జెలసీ, ఒక ఫీలింగ్ ఉంటుంది. అంటే తన హస్బెండ్తో ఈ అమ్మాయికి ఏదో సంబంధం ఉందని. చెల్లెళ్ళు అన్నది చివరిదాకా చెప్పరు కదా, చెప్పరు. సో దానికి బోరు వెళ్ళిపోవాలి అక్కడి నుంచి. అందుకని ఇంకా చూస్తుంది అందరి మొహాలు చూసి అంటుంది. దట్ వన్ థింగ్ గాట్ సో మచ్ ఆఫ్ ఓవేషన్. బోరు కొట్టింది నాకు ఇక్కడి నుంచి లేవాలి అన్నది అనకుండా టైం చూసి ఒక లుక్ పారేస్తుంది అంతే. ఆ విషయంలో విశ్వనాథ్ గారండి అనదర్. ఆయన 10 సెంటెన్సెస్ మాట్లాడాల్సిన చోట ఒక్క చిన్న ఎక్స్ప్రెషన్ కానీ, ఒక చిన్న ముఖభావం కానీ, ఒక చిన్న జర్క్ కానీ లేకపోతే బాడీ లాంగ్వేజ్ అస్సలు ఇష్టం ఉండదు ఆయనకి. ఊరికే ఎగ్జాజరేట్ చేసి మాట్లాడాలో అవన్నీ ఇష్టం ఉండదు. ఆయన ఒకడు జెమ్ ఆఫ్ ఎ డైరెక్టర్. నాకు ఏంటి బాధ అంటే ఆయనతో ఒక మంచి క్యారెక్టరు చేయలేకపోయానని అనిపించింది. ఎందుకంటే గుండమ్మ బొట్టు పెడతాలో కామెడీ రోల్ ఇచ్చారు నాకు ఆయన. నాగేశ్వరరావు గారు, ఎంజీఆర్, శివాజీ గణేశన్ గారు వన్ మోర్ ఎక్స్ట్రీమ్లీ అట్రాక్టివ్, హ్యాండ్సమ్, కాన్సుమేట్ యాక్టర్. ఇంకా అలా యాక్టర్ ఆయన కదా. నాగేశ్వరరావు గారు ఎలాగంటే డెవలప్ చేసుకున్నారు. ఒక సందర్భంలో శివాజీ గారు చేసిన రోలు, నేను శివాజీ గారు యాక్ట్ చేసిన మోటార్ సుందరం పిళ్ళయ్య అని ఆ సినిమాని, గృహస్థి, ఆ సినిమాని తెలుగులో మన మధుసూదన్ రావు గారు డైరెక్ట్ చేసి తీసినప్పుడు నేను చేయనన్నారు ఆ రోలు. ఆయన ఫీలింగ్ అది. ఆ స్టేచరును శివాజీ పర్ఫార్మెన్స్ నాలో ఆ ఉన్నతనం రాదు అంటే ఆశ్చర్యపోయాం మేము. ఇంత గ్రేట్ ఆర్టిస్ట్ అయినా ఎంత స్టడీ చేశారు, ఎన్ని క్యారెక్టర్స్ చేశారు. కెన్ యూ ఫర్గెట్ విప్రనారాయణ, కెన్ యూ ఫర్గెట్ లైలా మజ్ను, కెన్ యూ ఫర్గెట్ దేవదాస్. తర్వాత సినిమాలు ఎన్నో వచ్చాయనుకోండి, ఇవన్నీ మర్చిపోగలమా? అంత గ్రేట్ యాక్టర్కి ఆ డెఫిడెన్స్ ఎక్కడొచ్చింది, ఆ థాట్ ఎందుకు వచ్చింది అసలు నేను చేయలేనని. అంటే ఒప్పుకోలేదు అందరూ. అదేంటంటే మీరు చేయలేకపోవడం ఏంటి అనేసారు. పెద్ద హిట్ అయింది ఆ సినిమా, మంచి కుటుంబం. కన్నడ రాజ్ కుమార్ గారు, అమ్మో అదొక మహాయోగి అతను. ఆయన కోపం వచ్చి ఎప్పుడు చూడలేదండి నేను. ఆశ్చర్యం నాకు. చాలా సినిమాలు చేశాను ఆయనతోటి. లాస్ట్ పిక్చర్ శబ్దవేది అని చేశాం. ఆయన పక్కన జయప్రద యాక్ట్ చేసింది, నేను ఆయన మదర్ రోల్ చేశాను. అందరూ అడిగారు ఎందుకు మదర్ చేస్తున్నామని. ఇంత గ్రేట్ ఆర్టిస్టులకి మదర్ చేయడం అనే అదృష్టం వస్తే వేషమే కదా, నిజంగా నేను మదర్ అయిపోయినా ఏమిటి ఇప్పుడు? మదర్ అయినా తప్పులేదు,
ఇలాంటి కొడుకుంటే ఎంత గర్వపడి ఉండేదాన్నో అనుకున్నాను నేను. దట్ వాజ్ హిస్ లాస్ట్ మూవీ, పెద్ద హిట్. ఆ తర్వాత వీరప్పన్ గారు అడవి తీసుకెళ్ళిపోయారు. ఆయనలో గొప్పతనం ఏమిటంటే అండి, వీరప్పన్ ఇలా చేసి రా మీట్ అంతా పెట్టేవాట, పచ్చి మాంసం. స్నానానికి ఎలో చేసేవాడు కాదు, ఎందుకంటే అక్కడ కొలం దగ్గర స్నానం చేస్తుంటే ఈ పోలీసులు వాచ్ చేసేవాళ్ళు చెప్పేస్తారు కదా ఇక్కడ ఉన్నారని. 15 రోజులు 10 రోజులకు ఒకసారి స్నానం చేయడానికి ఎలో చేసేవాట, ఒక కుండతో నీళ్ళు ఇచ్చి కడుక్కోమనేవాట. ఇంత చేస్తే నాతో కన్నడంలో చెప్తాడు, జానకి ಅವರೇ ಅವ್ರ ಹತ್ರ ನಾವು ಕಲ್ತ್ಕೋಬೇಕಾದ್ದು ಎಷ್ಟಿದೆ ಗೊತ್ತಾ అంటే, ఆ వీరప్పన్ దగ్గర మనం నేర్చుకోవాల్సింది ఎంత ఉందో తెలుసా. పైగా నన్ను సారనే మర్యాదగా పిలిచేవాడని సంతోషపడిపోయాడు. అంతలాంటి వీరప్పన్ని, అంత కర్కోటకుండి ఆయన మెచ్చుకుంటుంటే ఆయనలో మంచితనం చూడండి. హీ వాస్ టెలింగ్ మీ ద గుడ్ పాయింట్స్ ఇన్ హిమ్. కాళ్ళు ఎక్కువగా ఉన్నాయా పర్వాలంత, రేపు నడుద్దాం, 25 కిలోమీటర్లు నడిపించేసేవాడు ఒక్కోసారి. ఈయన ఆ తర్వాత ఆయన కాళ్ళు దెబ్బతిన్నాయి, అసలే వీక్ కాళ్ళు ఆయనకి మొత్తం. బ్యూటిఫుల్ మెమరీస్ మీ ఒక్కొక్క. No, I had that kind of rapport with people with whom I was So of all intimate. these top heroes, I know it is a very controversial question. If you were to marry, which one of them, అంటే assume ఇంకా అంటే if we assume that they had no barriers or they had no చాలా వరకు అందరూ పెళ్ళి అయిపోయిన వాళ్ళే కదండి. నేను పెళ్లి చేసుకుని వచ్చాను, ఇంకెవరిని పెళ్లి చేసుకుంటాను నేను. పైగా పెళ్లి మీద అంత పెద్ద నాకు పట్టు లేదు. పోనీ న్యాచురల్గా ఎవరితో మీరు కనెక్ట్ అయ్యారు? రామారావు గారా, నాగేశ్వరరావు గారా? మీ మనసు కనెక్ట్ అవ్వడం అన్నది అంటే అది అతి. అందరూ యాక్టర్స్గా మాత్రం అందరితోనూ బాగానే కనెక్ట్ అయ్యాను. వీ యూస్ టు డిస్కస్ సో మెనీ అదర్ థింగ్స్ విత్ నాగేశ్వరరావు గారు, విచ్ వాజ్ నాట్ పాసిబుల్ విత్ రామారావు గారు. చెప్పారు కదా, ఆయనంటే ఒక గురుభావం తప్ప పర్సనల్ విషయాలు నాగేశ్వరరావు నేను చాలా మాట్లాడుకునేవాళ్ళం సొంతగా. ఐ వాజ్ అట్రాక్టెడ్ టు శివాజీ గణేషన్ అండ్ మమ్మూటి. మీ పట్ల ఎవరు ఆకర్షితులయ్యారు అంటే ఎవరెవరు అయ్యారో మనసులో చెప్పలేము, బట్ మీకు తెలిసిన విషయం. గాడ్, చాలా కష్టమైన క్వశ్చన్ వేశారు. అందరూ అట్రాక్ట్ అయ్యారు. సన్మోహనాస్త్రం కళ్ళు అన్ని అంటే మరి అట్రాక్ట్ అవ్వడమే కదా అది. జానకి కళ్ళు చూస్తే నాకు భయం అని ఒక ఆయన అన్నారు. ఎందుకండి అంత భయంకరంగా క్రూరంగా ఉంటాయి నా కళ్ళు అని అడిగా ఒకసారి. సన్మోహనాస్త్రం వేస్తాయి ఆ కళ్ళు అన్నారు. ఆ రోజు నాకు చిన్నప్పటి నుంచి ఆడంబరం పెద్దగా ఇష్టం లేదండి. ఏదో భగవంతుడు ఇచ్చాడు కాబట్టి ఈ మాత్రం నేను ఎంజాయ్ చేస్తున్నాను. ఐఎమ్ థ్యాంక్ఫుల్ టు గాడ్. ఎప్పుడు స్వామికి, సత్యసాయికి మనసులుగా. ఆయనతో ఒకసారి ఇప్పుడు ఇంటర్వ్యూలో అన్నాను నేను, స్వామి ఎక్కడ నేను అడుగు తినే పరిస్థితి రాకూడదు స్వామి, నన్ను బ్లెస్ చేయండి అన్నా. అంటే ఛీ నీకు అలాంటి పరిస్థితి ఎప్పుడు రాదు అన్నారు. ఆ ఒక్క మాట మీద భరోసాతో బతుకుతున్నాను నేను. వర్స్ కమ్స్ టు వర్స్, ఎవరైనా కోపం వస్తే ఒకటే అంటాను. శివాజీ గణేషన్తోనే ఒకసారి అన్నాను, లేటుగా వచ్చానని ఒకసారి ఆయన కోపం చేసుకున్నారు. మరీ నెత్తి మీద ముడితే ఎవరింట్లోనే వెళ్ళి వంట చేసుకుని బతుకుతాను సార్, సినిమాలో వద్దు అన్నాను. నవ్వేశాడు గట్టిగా. వింటే నవ్వొస్తుంది కానీ మీరు వంట మనిషి అయినా యూ వుడ్ హావ్ బీన్ ఎక్స్ట్రీమ్లీ సక్సెస్ఫుల్, ఎందుకంటే వంట అంత అద్భుతంగా చేస్తారు మీరు. ఎవరన్నారు? ఊరికే ఉండండి మీరు, లేని పని అనకండి. అందరికీ పట్టడం కూడా మీకు ఇష్టం కదా బాగా? అదే ఇష్టం. నేను వంట బాగా చేస్తాను లేదు కానీ ప్రేమతో నా మనసంతా వేసి గుత్తి వంకాయ కూర బాబాయ్ కోరి వండినాను అన్నట్టు వండి అందరికి భోజనం పెట్టాను సార్. అరటి తోట దగ్గర నుంచి ఆగాకరకాయ దాకా అన్ని స్పెషాలిటీస్. సంసారం ఒక చదరంగం, ఒక అబాండన్తో అది నాకు చాలా చేంజ్. పుదియ పర్వ ఎలా చేంజ్, ఇలాంటి కామెడీ రోల్స్ను ఆ పని మనిషి వేషం వేయడం అనేవి ఎంపవర్డ్ రోల్స్ కూడా కొన్ని బ్యూటిఫుల్గా. నాకు అందులో ఆ సంసారం చదరంగం క్యారెక్టర్ నేను ఎప్పుడు మర్చిపోను. ఫస్ట్ ఆఫ్ ఆల్ అంటే విజయ వారి సంస్థలో ఫస్ట్ సినిమా తర్వాత నటించకపోవడానికి కారణం ఏంటి? ఎందుకంటే వాళ్ళు ఆ సినిమా అయిన తర్వాత నన్ను రామారావు గారు, రేలంగి, నంగారావు గారు అందరూ పర్మనెంట్ ఆర్టిస్టులు అయిపోయారు అక్కడ. మంత్లీ పేమెంట్ మీద వాళ్ళందరూ హుక్అప్ అయిపోయారు అక్కడ. ఆ కమిట్మెంట్ నాకు ఇష్టం లేదు. నేను ఎక్కువసేపు నన్ను ఎవరైనా గదిలో పెట్టి తాళం వేస్తే నాకు క్లస్ట్రోఫోబియా వచ్చేస్తుంది. అలాంటి దాన్ని నేను ఒక కంపెనీకి, ఒక సంస్థకి 3 ఏళ్లకో 5 ఏళ్లకో నేను కాంట్రాక్ట్ రాసి ఇంకెక్కడ బయట యాక్ట్ చేయకూడదు అన్న రూల్ పట్టుకొచ్చారు వాళ్ళు. ఐ సెడ్ నో, దట్స్ నాట్ మై ఎయిమ్ ఆఫ్ లైఫ్. నేను నా డెసిషన్ కరెక్ట్. నేను అలా చేస్తుంటే మాత్రం ఇమ్మీడియట్ నెక్స్ట్ తమిళ్ పిక్చర్ వాజ్ అ గ్రేట్ పిక్చర్ ఫ్రమ్ మోడర్న్ థియేటర్స్. అలాగే వాసన్ గారి సినిమా నెక్స్ట్ది, అలాగా చాలా వచ్చాయి. ఒకే చోట నేను అంటి పెట్టుకుంటే బహుశా నేను అదేమిటి మిస్సమ్మ, తర్వాత ఇంకేమిటి చంద్రహారమా, పాతాళ భైరవి, అన్నిట్లో ఏదో వేషం వేసి ఉండేదాన్నేమో. వేషం ఏదో కాదు, హీరోయినే ఇచ్చి ఉండేవారు. ఆ హీరోయినే సైన్ చేయించుకుంటామని చెప్పారు. నా లిమిటేషన్స్ నాకు తెలుసమ్మా. నేను పౌరాణికాలకి మైథాలజీ సినిమాలకి అంత
ఒప్పదు. ఎందుకంటే ఒక అన్యాచురాలిటీ ఫీల్ అవుతాను నేను. ఎవరైనా ఓ డ్యాన్స్ మూమెంట్ చేయమంటే ఏమండి రియల్ లైఫ్లో డ్యాన్స్ చేస్తామా, మీరు ఇంకా ఆ సీన్ ఎవరి మీద పెట్టినా ఒక డైలాగ్ ఇవ్వండి అని బతిమాలుకునేదాన్ని నేను. అలా అందుకని నేను కమిట్మెంట్ వద్దనుకున్నాను. మనం ఆర్టిస్ట్లో ఇక్కడ తిరుగుతుంటాను, ప్రయాణాలు చేస్తుంటాను. రేపు వీళ్ళు తనుకోకూడదు, వీళ్ళకి గొడవలు రాకూడదని ఆ సంపాదించిన కొద్దిపాటి చాలా లిమిటేషన్స్లో సంపాదించాను నేను. చెప్పాను కదా, పిక్చర్స్ అన్ని చూస్ చేసుకునేదాన్ని, డబ్బులు ఇంత ఇవ్వండి అని అడగడం కూడా తెలియదు, వాళ్ళు ఇస్తామండి సరేనండి అనేదాన్ని. ఫస్ట్ పిక్చర్కి 2500 జీతం. ఆ తర్వాత నేను ఆల్మోస్ట్ క్యారెక్టర్ రోల్స్ వచ్చేసి, అంటే బాగా చిన్నప్పుడే నేను హీరోయిన్గా యాక్ట్ చేస్తున్నప్పుడే క్యారెక్టర్ రోల్స్ అవి చేశాను నేను. ఐ లవ్ టు డూ ఇట్ డిఫరెంట్గా. అందుకని ఆ ట్రాన్సిషన్ పీరియడ్ నాకేమీ అంత కష్టం అనిపించలే, ఈజీగా వచ్చేసాను. అప్పుడంత పెద్ద పేమెంట్ 75 to 1 lakh వాజ్ మై పేమెంట్. తర్వాత ఇప్పుడు ఇటీవల ఒక 5-6 ఏళ్ల క్రితం కొన్ని సినిమాలు చేశాను. బావగారు బాగున్నారా, ఎలా చెప్పను, తర్వాత ఇంకోటి రాబోయి చందమామ, ఇలాంటి సినిమాలు ఏవో కొన్ని చేశాను నేను. ఇంకేదో ఉంది, ఇంకో లవ్ స్టోరీ ఒకటి, ఇట్ వాజ్ అ రీమేక్. వాటిలో ఐ గాట్ లిటిల్ మోర్ దాన్ దట్. న్యాచురల్ అంటే ఇంకొక 75,000 ఎక్కువ వచ్చి ఉండొచ్చు. మీకు కృష్ణకుమారి గారికి పరిస్థితుల వల్ల కొంత రిఫ్ట్ వచ్చినా మీలోని ఒక ప్రొటెక్టివ్ అక్క మాత్రం ఒక సందర్భంలో విపరీతంగా మేలుకుని ఎన్టీ రామారావు గారు కృష్ణకుమారి గారు వివాహం దాకా వారి విషయం వెళ్ళిందని తెలిసి ఆ తర్వాత గొడవలయ్యి ఆయన ఒక అడుగు వెనక్కి వేశారు అన్న తర్వాత మీరు వెళ్ళి ఆయన నిలదీసి తిట్టారని అంటుంటారు, నిజమా? మై గాడ్, ఏమండి ఒకటి చెప్పనా, ముందు అసలు ఒకళ్ళ పర్సనల్ విషయాల్లో ఒకళ్ళం ఏనాడు మేము ఇంటర్ఫీర్ అవ్వాల. వాళ్ళిద్దరూ వివాహం చేసుకుందాం అనుకుని అది ఫెయిల్ అయితే మధ్య నేనెవరినని వెళ్ళి ఆయన్ని తిట్టడం, చెడామడా తిట్టాల్సిన అవసరం, లేకపోతే దెబ్బలు కొట్టాల్సిన అవసరం నాకు లేదు కదా. అలాంటిది అసలు అలాంటి ఇన్సిడెంటే జరగలేదు. రామారావు గారికి నేనంటే ఒక విపరీతమైన గౌరవం ఉండేది. ఫిలిం డెవలప్మెంట్ కార్పొరేషన్లో 2 సార్లు నన్ను ఆయన వేసుకుని నా చేత పని చేయించుకున్నారు అక్కడ. ఆయన టాలెంట్ మీద ఆయన ఎదిగిన తీరు, అంబరానికి వెళ్ళిపోయాడు కదా అందాల రాముడు, అలా వెళ్ళినప్పుడు ఆయన మీద గురుభావం తప్ప ఇలాంటి చిల్లర విషయాలన్నీ వచ్చేవి కాదు, ఈ టుమ్రీ విషయాలన్నీ వచ్చేవి కాదు. పైగా ఆయనకి ఏం వీక్నెసెస్ ఉన్నాయో, ఆయన ఎవరిని పెళ్లి చేసుకోవాలనుకున్నాడు అంటే, మా చెల్లెలకి అప్పుడు పెళ్ళి కాలేదు కాబట్టి అలాంటిది ఏదైనా ఒక థాట్ ఉండుండొచ్చు, తప్పని నేను అనలేదు. బట్ అప్పటికే రామారావు గారికి పెళ్ళయింది. ఆయన కూడా వివాహం చేసుకుందాం అనుకున్నారు కృష్ణకుమార్ గారిని అన్న ఆ టాక్ మాత్రం విపరీతంగా ఉండేది. అవును, మీ దాకా వచ్చినప్పుడు వాట్ డిడ్ యూ ఫీల్? ఐ టోల్డ్ హర్ ఓన్లీ వన్స్ వెన్ వి వర్ టాకింగ్ జనరల్లీ. ఆయనని చెప్పకుండా పెళ్ళైన వాళ్ళకి సెకండ్ ఫిడిల్గా వెళ్ళడం, సెకండ్ ఉమెన్గా లైఫ్ లీడ్ చేయడం అనేది చాలా ఇబ్బందికరమైన విషయం అనేది చూచాయిగా మాట్లాడుకున్నామే తప్ప ఇప్పటికీ అదే ఒపీనియన్ అది. మా చెల్లెల విషయంలో మాత్రం నేను ఇండైరెక్ట్గా చెప్పాను. బికాస్ 12-13 మంది పిల్లలు, పైగా వాళ్ళంతా వేరే టైప్ ఆఫ్ పీపుల్. అది ఒకవేళ అది నిజమై ఉంటే మాత్రం తనకంత శ్రేయస్కరంగా ఉండేది కాదేమో. కానీ ఐ థింక్ దే స్టిల్ హ్యాడ్ ద సేమ్ రెస్పెక్ట్. నేను డీటెయిల్స్లోకి వెళ్ళలేదు, కానీ మేమంతా ఎక్కడి నుంచో ట్రావెల్ చేస్తున్నాం హైదరాబాద్ ఎయిర్పోర్ట్లో. వచ్చి ఆయన పలకరించి, ఏమండి కృష్ణకుమార్ గారు బాగున్నారా అన్నప్పుడు నాకు అసలు అనుమానం కానీ వీళ్ళిద్దరూ ఎప్పుడైనా గొడవ పడ్డారు, విడిపోయారు అలాంటి థాటే రాలేదు. తను చేసింది ఏమిటంటే తనలో ఎక్కడ తేడా వచ్చిందో తెలీదు. పీక్ ఆఫ్ హర్ కెరియర్ 17 సినిమాలు ఫోన్ మీద క్యాన్సిల్ చేసుకుంది. ఎక్కడో ఏదో హర్ట్ ఉండుంటుంది తన లైఫ్లో, విచ్ వీ నెవర్ డిస్కస్డ్ నాట్ డిడ్ ఐ ఎవర్ ఆస్కర్. రామారావు గారితో 17 సినిమాలు క్యాన్సిల్ చేసుకున్నారు. చాలా మందితో, ఒక్క రామారావు గారితోనే చాలా 5-6 పిక్చర్లు ఉండాలి అప్పటికి. నాగేశ్వరరావు గారితో, కాంతారావు గారితో, జగ్గయ్య గారితో, అందరితో సినిమాలు చాలా ఉన్నాయి. అండ్ షీ వాజ్ రూలింగ్ సుప్రీం ఆ టైంలో. గ్లామర్ క్వీన్ అని పేరు, అందాల రాణి అనే కదా అనేవారు ఆవిడని. పర్సనల్ విషయాలు ఎప్పుడూ మాట్లాడుకోలేదు మేము. తను ఈ పెళ్ళి ఇప్పుడు కూడా ఇన్విటేషన్ పంపించింది నాకు. అయినా కూడా నేను ఏమిటి నాకు ఒక చోటు నుంచి మాత్రం, బికాస్ హీ వాజ్ ఆల్రెడీ మ్యారీడ్ కదా, అజయ్ ఖైతాన్. ఆయన ఇండియన్ ఎక్స్ప్రెస్ రామ్నాథ్ గోయంకా అల్లుడు. ఆమె డివోర్స్ అయిన తర్వాతే చేసుకున్నారు. అయినా కూడా ఒక పెద్ద ప్రొడ్యూసర్గా, విజయవాహిని సంస్థ నుంచి ఒక ప్రొడ్యూసర్ ఫోన్ చేసి, వాళ్ళు గొడవ పెడుతున్నారు, వచ్చి ఖైతాన్ గారితో పెళ్ళి వద్దని చెప్పండి మీ సిస్టర్ గారిని. ఇదే మాట చెప్పాను స్వప్న ఆ రోజు కూడా. ఏమండి, ఇట్స్ ఎ వెరీ పర్సనల్ థింగ్ అండి పెళ్ళి అనేది.
వాళ్ళిద్దరూ డిసైడ్ చేసుకుని మ్యారేజ్ చేసుకుందాం. యాక్చువల్గా ఆయన మార్వాడి క్యాస్టు, మనమేమో మాధవ బ్రాహ్మణ్ క్యాస్టు. వాళ్ళిద్దరూ కలిసి పెళ్లి చేసుకుందాం అని అనుకున్న తర్వాత హూ am I to go and ask them not to get married? నాకేం అధికారం ఉంది అసలు? ముందు మా చెల్లెలు నాకేమైనా వచ్చి చెప్తే నేను వింటానా? నేను విన్ను. పరమముండిని నేను ఏది రైట్ అనుకుంటానో, నా మనస్సాక్షికి ఏది రైట్ అనిపిస్తుందో అదే చేస్తాను నేను. ఆ అమ్మాయికి అది రైట్ అనిపించింది, సినిమాలు వదిలేసింది, అతను పెళ్లి చేసుకుని బెంగళూరులో సెటిల్ అయిపోదాం అనుకుందండి. ఐఎమ్ సారీ, పెద్ద ప్రొడ్యూసర్ గారే, ఆయన లేరు, అందుకని ఆయన పేరు నేను చెప్పడం ఇష్టం లేదు. నా మొదటి ప్రొడ్యూసర్ ఆయనే ఫోన్ చేసి టోల్డ్ మీ, మీ చెల్లెలతో మాట్లాడగలరా, వాళ్ళు మమ్మల్ని అప్రోచ్ అయ్యారు ఈ పెళ్ళి ఆపమని. నేను చెప్పాను ఐఎమ్ సారీ, ఐ వోంట్ డూ ఇట్. మీ టాప్ 5 సాంగ్స్ మీరు గుర్తు చేసుకుంటే మాకు గుర్తున్నవి కొన్ని, మీకేవి గుర్తొస్తాయి? తప్పకుండా నా మొదటి చిత్రం షావుకారు, దాంట్లో పలుకురాదటి చిలుక, ఆ సాంగ్ మంచి పాట అండి. అది ఏమిటో అదే ఫస్ట్ టైం నేను ఒక పాటకి లిప్ మూమెంట్ ఇచ్చి నటించడం, అందుకని ఇది బాగా గుర్తుండిపోయింది నాకు. అసలు వర్డింగ్స్ కూడా చాలా బాగున్నాయి అందులో. తళుకులు బెళుకులు బస్తీలా చెమకలు, పల్లెటూర చూపిస్తే పకా పకా నగుదురని, తెలుపవేలని చిలుక పలుకవేలని, ఆ సాంగ్ ఒకటి నాకు చాలా ఇష్టం. అది మంచి మనసుల్లో, ఓహో ఓహో పావురమా వయ్యారి పావురమా, మావారి అందాలు నీవైనా తెలుపుమా. కానీ గుడ్డిది కదా పాపం, నాగేశ్వరరావు గారు అందాన్ని, ఆయన గ్లామర్ని పొగడాలని అనుకొని రాసిన పాట కాదు, కానీ బ్యూటిఫుల్ సిచ్యువేషన్లో వచ్చింది ఆ సాంగ్. ఓ పావురాన్ని పట్టుకొని ఆయన కొంచెం బాగా సంతోషంగా నవ్వుతూ ఈవిని బాగా కోపం లేకుండా పలకరించినప్పుడు ఆ ఎగ్జూబరెన్స్లో పాడే పాట అనమాట. అదొకటి నాకు ఇష్టమైన పాట అది. తర్వాత మనసే అందాల బృందావనం. అమ్మ మీరు ఒకసారి నా కోసం పాడండి. అయ్యో, ఒక్క సెంటెన్స్ పాడండి. మనసే అందాల బృందావనం, వేణుమాధవుని పేరే మధురామృతం. మనసే అందాల బృందావనం, వేణుమాధవుని పేరే మధురామృతం. మీ వ్యక్తిత్వాన్ని మార్చిన ఒక పాట ఉంది. ఓ తాయారమ్మ బంగారే, am I right? ఓకే, మై నేమ్ ఇస్ తాయారమ్మ, ప్రతివాదనకే తయారమ్మ. ఆయన కూడా ఎంత బాగా చేశారు, సత్యనారాయణ గారు కూడా అందులో కదా, చాలా బాగా యాక్ట్ చేశారు. మా ఇద్దరిది బ్యూటిఫుల్ లవింగ్ క్యారెక్టర్స్, అవి లవబుల్ రోల్స్ రెండు. ఒకే ఒక క్వశ్చన్, వాట్ ఈస్ ద బెస్ట్ అవార్డ్? మీకు అరిజోనా యూనివర్సిటీ డాక్టరేట్ ఉంది, మీరు 10వ తరగతి మాత్రమే చదువుకోగలిగిన, మీకున్న గౌహతి యూనివర్సిటీ అస్సాంలో మెట్రికులేషన్ మాత్రమే చేయగలిగిన మీకు మాత్రం జీవితం ప్రసాదించిన అవార్డ్, మీ అపారమైన అనుభవానికి డాక్టరేట్ కాకుండా అందరి అగ్ర హీరోలు, అగ్ర నటుల పేరున మీరు చాలా అవార్డులు అందుకున్నారు రాష్ట్ర ప్రభుత్వాల నుంచి. వాట్ ఈస్ ద మోస్ట్ సిగ్నిఫికెంట్ థింగ్ ఫర్ యూ? పర్టికులర్గా చెప్పాలంటే కష్టం, ఎందుకంటే నంబర్ ఆఫ్ అవార్డ్స్ వచ్చాయి. ఆల్ వర్ వెరీ వెరీ ఇంపార్టెంట్ టు మీ. ప్రతి అవార్డు నాకు అదొక చిన్న ఒక ప్రోత్సాహాన్ని ఇచ్చి, యూ కెన్ ఇంకా కొన్నాళ్ల పాటు నువ్వు ఇన్వాల్వ్ అవ్వచ్చు ఈ నట జీవితంలో అన్న ఒక ధైర్యాన్ని ఇచ్చిన ప్రతి అవార్డు, ఇంత అవార్డు కానండి అంత అవార్డు కానండి. ఫిల్మ్ఫేర్ వాళ్ళ అవార్డ్స్ వచ్చాయి, ఫిల్మ్ ఫ్యాన్స్ వచ్చాయి, నాకు డయానోరా అండ్ ఇండియన్ ఎక్స్ప్రెస్ అవార్డు ఒకటి వచ్చింది, లైఫ్ టైమ్ అచీవ్మెంట్ అవార్డు, అలాంటివి చాలా వచ్చాయి. శివాజీ గణేషన్ అవార్డు, ఇవన్నీ చాలా వచ్చాయి. బట్ ప్రతి అవార్డు కూడా ఇట్ హ్యాస్ గాట్ ఇట్స్ ఓన్ వెయిటేజ్ అండ్ వాల్యూ, బికాజ్ ఆ పీరియడ్లో వచ్చినప్పుడు మనుషుల్లో ఏమాత్రం నిరుత్సాహం ఉన్నా ఈ అవార్డ్స్ అన్నీ తుడిచిపెట్టేసాయి వాటిని. అలా కంటిన్యూ అయ్యాయి. నేను చెప్పాను కదా వాటి నుంచి పెద్దగా ఎంకరేజ్మెంట్ లేవు, కానీ ప్రజలు గుర్తించారు, ఇండస్ట్రీలో వాళ్ళు నన్ను రికగ్నైజ్ చేసి నన్ను గౌరవించి అవార్డ్స్ ఇచ్చారనేది ఇట్ ఈస్ ఆల్వేస్ హంబుల్డ్ మీ అ లాట్. ఇంత అనుభవాన్ని, నటనానుభవాన్ని కూడా ముందుకు తీసుకొచ్చారు మీ వారసులు. ఆఫ్ కోర్స్ వైష్ణవి నా పెద్ద కూతురు అది నా పర్మిషన్తో రాలేదుండో, దాన్ని ఐఏఎస్ చదివించాలని ఏదో కలలు కన్నాను నేను. వాళ్ళ అమ్మ పర్మిషన్తో వచ్చింది. తనకి ఎప్పుడు ఇష్టం లేదనుకుందో చక్కగా లవ్ మ్యారేజ్ చేసుకుంది. ఇద్దరు మంచి అందమైన, నాకు ముని మనవరాళ్ళు ఇద్దరు, ముని మనవడొకడు, మనవాళ్ళు 3. హ్యాపీ లైఫ్, హ్యాపీగా వెళ్ళిపోయింది. ఇంట్లో ఉండని సపోర్ట్తో మీరు జీవితంతో లేదని అనండి, ఎందుకు పడలే అంత నాసుగ్గా వయ్యారంగా, ఎందుకు సపోర్ట్ లేదు. సినిమాలో యాక్ట్ చేయడానికి సపోర్ట్ వచ్చిన తర్వాత ఏమీ సపోర్ట్ లేదు. వెన్ ఐ ట్రస్టెడ్ పీపుల్ ఐ వాజ్ లెట్ డౌన్ వెరీ బ్యాడ్లీ ఫినాన్షియలీ ఆల్సో. ఏమంటే షూటింగ్కి వెళ్ళిపోయి 20 గంటలు పనిచేసేవాళ్ళం. ఇది అయిపోగానే ఇంకో స్కెడ్యూల్ వచ్చేది, ఈ లోపల నిద్ర ఉండేది కాదు. కొన్ని ఓవర్లుక్ చేసినప్పుడు
అడ్వాంటేజ్ తీసుకొని ఆర్థికంగా బాగా దెబ్బతిన్నాను నేను. దాన్ని పట్టించుకోలేదు, ఎందుకంటే దాని మీద యావలేదు నాకు, మమకారం లేదు దాని మీద. మనిషికి ఎంత కావాలి, ఇంతే సంపాదించుకుంటే చాలు కదా, ఇలా చేశారా ఇంకోసారి ఇలాంటి తప్పు జరగకుండా చూడండి, ట్యాక్స్ కట్టాల్సిన చోట కట్టకుండా ఆ డబ్బును వేరేలాగా వాడి ఇబ్బందులు వచ్చేవి. ఈ సినిమాలోకి వచ్చిన తర్వాత చాలా చూశాను నేను, ఈ మోసం చేయడం, డబుల్ టాక్. మీ ముందు ఆహా ఏం చేశారంటే అండ, ఏంటయ్యా ఆవిడ వేసుకున్నావు, ఎందుకు ఇంకోళ్ళు వేసుకుంటే బెటర్గా ఉండేది నీ సినిమా. మార్కెట్ అని మాట్లాడేవారు మా రోజుల్లో. దే యూస్ టు టాక్ అబౌట్ మార్కెట్. నెత్తి మీద గంప పెట్టుకొని వస్తావా మార్కెట్ తీసుకుని మనం. అందుకే నాకు కొన్ని సినిమాల్లో మీరు చేసిన సినిమాలకి ఇతర భాషలోకి డబ్ చేసినప్పుడు ఇంకోళ్ళని తీసుకోవడం, డబ్ కాదు రీమేక్ చేసినప్పుడు అసలు నన్ను సైడ్ లైన్ చేసేసారు. రోజులు మరే తెలుగులో నేను సూపర్ డూపర్ అండ్ రాజేశ్వరరావు గారితో కాదు అసలు మొత్తం ఆ సినిమాలో నాకు పేరు వచ్చిందంటే చాలా ఆశ్చర్యం నాకు. అలాంటిది తమిళంలో అప్పటికే నేను ఎస్టాబ్లిష్ అయి ఉన్నాను, మంచి పేరు, శివాజీ వాళ్ళతో యాక్ట్ చేస్తున్నాను, మోడర్న్ థియేటర్స్ పిక్చర్స్ చేస్తున్నాను. తమిళ్లో తీయాల్సి వచ్చినప్పుడు అంజలిదేవి గారిని వేసుకున్నారు. హౌ డూ ఎక్స్ప్లెయిన్ దిస్? అవి కొన్ని మనకి అసలు అర్థమే కావు వీళ్ళు చేసే పనులు. విపరీతంగా పోటీ ఉండేదా ఇతర నటీమణులకి మీతో? అంటే హియర్ ఇస్ అ టాలెంట్ హూ హ్యాస్ నో బౌండరీస్, మీరు పాత్రలో ఎంతగా లీనమైపోతారంటే. అది నాకు తెలియదు కదా, వాళ్ళు అనుకునేవారేమో నాకు తెలియదు. అది మీ దాకా వచ్చి చేరేమన్నా తెలిసేవా? అంటే వాళ్ళు నా దాకా వచ్చి చేరింది ఒకటే అమ్మా, సముద్రాల రాఘవాచార్య, డిఎల్ నారాయణ, దేవదాసులు పార్వతి క్యారెక్టర్కి బుక్ చేసుకుని దుస్తులు కుట్టి అంతా అయిన తర్వాత సడన్లీ రేపు పొద్దున్న షూటింగ్, పాట కూడా ప్రాక్టీస్ చేసి మూమెంట్స్ అవి ప్రాక్టీస్ చేశాను. నెక్స్ట్ డే మార్నింగ్కే ఐ గెట్ అ లెటర్ ఫ్రమ్ దెమ్, యు ఆర్ నాట్ డూయింగ్ దిస్ రోల్, యు ఆర్ నాట్ ఇన్ దిస్ ఫిల్మ్ అని. డిసప్పాయింటెడ్ కాదు, 10 రోజులు టోటల్ టర్మాయిల్లో పడిపోయాను. మనిషిని అసలు ఏమిటి, వాట్ ఈస్ దిస్, వై డి దిస్ హ్యాపెన్, కనీసం ఒక వ్యాలిడ్ రీజన్ ఇచ్చి నాకు ఇలా ఎందుకు చేసాము అని చెప్పుంటే పర్వాలేదు. డైరెక్ట్గా ఇంటరాక్షన్ ఉండేదా ఇతర నటీమణులతో మీకు? ఉన్నప్పుడు వాళ్ళ స్పందన మీ పట్ల ఎలా ఉండేది? స్టార్టింగ్ ఫ్రమ్ మీ ఓన్ సిస్టర్ కృష్ణకుమారి గారు, ఎందుకంటే ఇంట్లో అక్కా చెల్లెలు, తెర మీదకి వచ్చేసరికి ఇంకొక నటి, ఇంకొక అవకాశం నాకు రావచ్చు అనే భావనే ఉంటుంది కదా, ఖచ్చితంగా సహజమైన మానవ సహజం. అట్లాంటిది జరగలేదు, ఎందుకంటే పెళ్ళి అయిన తర్వాత నేను మాకు విడికాపురం అవడంతో కాంటాక్ట్స్ చాలా తక్కువ ఉండేవి. షీ వాజ్ మోర్ విత్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్ అండ్ మా మదర్ వాళ్ళతో ఉండేవారు. నేను మా వారు, నేను మా పిల్లలు మేమంతా సపరేట్గా వచ్చిన ఇంట్లో ఉండేవాళ్ళం. అందుకని అసలు ఇంటరాక్ట్ అవ్వడానికి ఛాన్సే లేదు. పైగా సిబ్లింగ్స్లో అలాంటి జెలసీ కానీ పోటీలు కానీ లేకపోయినా తన ఎఫ్ఐఆర్స్ మేనేజ్ చేసే కొంతమంది అవాయిడ్ తీసుకొచ్చేసారు, రిఫ్రియేట్ చేశారు. చేసినప్పుడు కూడా నేను అనుకునేదాన్ని, నాకు ఎలాంటి రోల్స్ నప్పుతాయో అవే ఇస్తారు, ఒకరితో పోటీ అని నాదేమీ లేదు. తను డిఫరెంట్ టైప్ ఆఫ్ రోల్స్ అండ్ అవుట్ షీ వాజ్ ఇంటూ ఏ కెరియర్. షూటింగ్కి వెళ్ళడం, ఇంటికి వస్తే పెద్దవాళ్ళు చాటుని బతకడం, వాళ్ళు చేసింది ఒప్పుకొని తినడం, లేకపోతే రెస్ట్ తీసుకోవడం, మా అన్నయ్య చెప్పినట్టు కాంట్రాక్ట్లు సైన్ చేయడం. నా విషయంలో అది కాదు, నేనే గుమాస్తాని, నేనే పిఆర్ఓని, నేనే వంట మనిషి, అన్నీ నేనే. అందుకని ఇది మల్టీఫెసెటెడ్ ఇడియట్ లాగా తయారయ్యాను నేను చివరికి. సో దెర్ వాజ్ నో కంపారిజన్ విత్ మై సిస్టర్ ఎట్ ఆల్.